నమస్తే. సివిల్ సర్వీస్ పరీక్షల్లో సీసాట్ ఎందుకు వచ్చిందో మొదటి వీడియోలో మనం ముచ్చటించుకున్నాం. సీసాట్ లో కాంప్రిహెన్షన్ ఎందుకు పెట్టారో, ఆ కాంప్రిహెన్షన్ వల్ల ఏ ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాంప్రిహెన్షన్ ని సీసాట్ లో ఎందుకు పెట్టారో ఆ వివరాలు తెలుసుకోబోయే ముందు అసలు కాంప్రిహెన్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కాంప్రిహెన్షన్ ని కాంప్రిహెన్షన్ అని ఉచ్చరిస్తారు. ఈ మాట లాటిన్ భాషలో ఉన్న కాంప్రిహెండరీ నుంచి వచ్చింది. దీని భావం అర్థం చేసుకోవటం లేదా బోధపరచుకోవడం. కాంప్రిహెన్షన్ పలు విధాలుగా ఉంటుంది. అది రీడింగ్ కాంప్రిహెన్షన్ కావచ్చు, అంటే ఒక పాఠ్య భాగాన్ని లేదా ఒక పరిచ్ఛేదాన్ని చదివి అర్థం చేసుకోవడం. రెండవది లిసనింగ్ కాంప్రిహెన్షన్, అంటే ఒక సంభాషణ లేదా పాఠ్య భాగాన్ని ఎవరైనా చదువుతుంటే విని అర్థం చేసుకోవడం. సివిల్ సర్వీస్ పేపర్ 2 లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ అని ఒక విభాగం ఉండేది, అయితే ఇప్పుడు లేదు. మనకు ఇప్పుడు యూపీఎస్సీ లో ఉన్నది రీడింగ్ కాంప్రిహెన్షన్, అందువల్ల దానిని చాలా సాదాగా కాంప్రిహెన్షన్ అని పిలుస్తున్నారు. అయితే సీసాట్ లో మనం వాడే కాంప్రిహెన్షన్ కేవలం అర్థం చేసుకోవడం ఒక్కటే కాదు, అది చాలా విస్తృతమైన ప్రక్రియ కలిగిన పదం. ఒక ముడి పదార్థం వివిధ దశల ద్వారా ఎలా వస్తువుగా మార్పు చెందడానికి ఒక ప్రక్రియ లేక ఒక ప్రాసెస్ అవసరమవుతుందో, అలాగే మనం కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి, దానిని అభివ్యక్తం చేయడానికి ఒక ప్రక్రియ కావాల్సి ఉంటుంది. కాంప్రిహెన్షన్ ని మనం ఒక ప్రక్రియ అనడానికి కారణం ఏమంటే, మనకు అంతకు ముందు పరిచయం లేని ఒక పరిచ్ఛేదాన్ని చదివి అర్థం చేసుకోగల సామర్థ్యం కలిగి ఉండాలి. 2, ఆ పరిచ్ఛేదములోని వివిధ భావాలను లోతుగా అర్థం చేసుకోగల ప్రజ్ఞ కలిగి ఉండాలి. 3వది, ఇచ్చిన పరిచ్ఛేదాన్ని ఆసరాగా చేసుకుని పరీక్షలో అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఎన్నుకోగల విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. అందువల్ల కాంప్రిహెన్షన్ అంటే కేవలం అర్థం చేసుకునే జ్ఞానం ఒక్కటే కాక దానిని అభివ్యక్తం చేయగల నైపుణ్యం కూడా ఉండాలి. మరి ఇంత తతంగం కలిగిన కాంప్రిహెన్షన్ ని సీసాట్ లో ఎందుకు పెట్టినట్టు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. కాంప్రిహెన్షన్ ప్రాధాన్యత ఈ రోజు చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏమంటే, మనమంతా కూడా ఈ రోజున సమాచార యుగంలో జీవిస్తున్నాం. నానాటికి సమాచారం అనేది విస్ఫోటన చెందుతుంది. ఈ సమాచారాన్ని మనం సంతరించుకోకపోతే వెనకబడే ప్రమాదం ఉంది. సమాజంలో మనం విజయం సాధించాలంటే ఎప్పటికప్పుడు సమాచారం అనే దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేకాకుండా ఈనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మానవుడు యంత్రాలతో కూడా పోటీ పడే పరిస్థితి ఏర్పడ్డది. అందువల్ల సమాచార పరంగా మనిషి వెనకబడిపోయే ఉంటాడు. కాబట్టి ఈ విస్ఫోటన చెందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంతరింప చేసుకోవడానికి కాంప్రిహెన్షన్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. రెండో అంశం, ఒకప్పుడు మనిషి కేవలం తన భౌతిక లేక శారీరక శ్రమ మీదే ఆధారపడి ఉండేవాడు. కానీ ఇప్పుడు అతడి పరిస్థితి వేరు. పీటర్ డ్రక్కర్ చెప్పినట్టుగా ఇప్పుడు మనమంతా కూడా నాలెడ్జ్ వర్కర్స్, అంటే విజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని పనిచేస్తున్న వాళ్ళు. విజ్ఞానాన్ని ఒక ముడి పదార్థంగా చేసుకుని దాని ద్వారా కొన్ని నిర్ణయాలనే వాటిని ఏర్పాటు చేసుకుని వాటిని అమలు చేస్తూ విజయాలు సాధిస్తున్న దశ మనది. అందువల్ల నాలెడ్జ్ వర్కర్ ఏజ్ లో ఈ కాంప్రిహెన్షన్ అనేటువంటిది చాలా ముఖ్యమైన భాగం. మనమంతా కూడా కేవలం ఆహారాన్నే కాకుండా సమాచారాన్ని కూడా మనం వాడుతూ ఉన్నాము, వినియోగిస్తున్నాం. ఇంటర్నెట్ లేకుండా మనం ఊపిరి తీసుకునే అవకాశమే లేకుండా ఉంది. అందువల్ల ఈ ఇంటర్నెట్ అనే దాన్ని వాడుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకోవడానికి తప్పనిసరిగా కాంప్రిహెన్షన్ కావాల్సి ఉంటుంది. మరి 4వ అంశం కాలం. కాలం చాలా వేగంగా పరిగెత్తుతోందని అందరూ అంటారు, కానీ కాలం వేగంగా పరిగెత్తే దానికన్నా మనిషి ఈనాడు చేయాల్సిన పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. విషయాన్ని వివరంగా చెప్పడానికి తగినటువంటి అవకాశం లేదు. విషయాన్ని బుల్లెట్ల రూపంలో ఇతరులకు వ్యక్తీకరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే ఒకప్పుడు ఒక ప్రశ్నకు జవాబు రాయటానికి 600 మాటల వరకు అవకాశాన్ని కల్పించిన యూపీఎస్సీ వారు ఇప్పుడు 250 మాటలు లేక 150 మాటలకే పరిమితంగా వ్యక్తీకరించాలని చెప్పడం దీనికి గొప్ప నిదర్శనం. ఇన్ని కారణాల వల్ల కాంప్రిహెన్షన్ అనేది ఈనాటి ప్రతి వ్యక్తికి అవసరమే. సివిల్ సర్వీసెస్ కు వెళ్లే అభ్యర్థికి ఇది మరీ ముఖ్యం. అయితే కాంప్రిహెన్షన్ వల్ల సివిల్ సర్వీసెస్ కు వెళ్లే అభ్యర్థికి ఎటువంటి లాభాలు ఉంటాయి అని మనం ప్రశ్నించుకుంటే చాలా ముఖ్యమైన లాభం ఒకటి ఉంది. ఈ కాంప్రిహెన్షన్ అతడికి ఎంతగా సహాయపడుతుందో తెలుసుకోవడానికి గత 14 సంవత్సరాలుగా ఇచ్చిన
CSAT పరీక్షా పత్రాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. 2011 నుంచి 2024 వరకు అంటే 14 సంవత్సరాలలో CSAT లో 80 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ఈ 80 ప్రశ్నలలో 1/3 భాగం ఈ కాంప్రహెన్షన్ కే కేటాయించబడిందంటే దీని ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 2011లో 27 ప్రశ్నలు ఇచ్చారు. 2024లో కూడా 27 ప్రశ్నలు ఇచ్చారు. అయితే ఈ 2011 నుంచి 2024 మధ్యలో ఈ ప్రశ్నల సంఖ్య హెచ్చుతూ తగ్గుతూ వచ్చింది. 2012లో గరిష్టంగా ఇందులో 40 ప్రశ్నలు ఇచ్చారు. అంటే 80 మార్కుల వరకు కాంప్రహెన్షన్ తన పాత్ర పోషించింది. మరి 2013లో కనిష్టంగా కేవలం 24 ప్రశ్నలే ఈ కాంప్రహెన్షన్ ఇవ్వడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా 2011 నుంచి 2024 వరకు కూడా యావరేజ్ గా 27 ప్రశ్నలు ఈ కాంప్రహెన్షన్ లో వస్తూ ఉన్నాయి. గత 4 సంవత్సరాలుగా మనం పరిశీలించినట్లయితే 27 అనేది సుస్థిరమైంది. అందువల్ల ప్రాథమిక పరీక్ష పేపర్ 2లో అర్హత సంపాదించడానికి అవసరమైన మార్కులు 66.67. అయితే ఒక కాంప్రహెన్షన్ ద్వారానే అభ్యర్థి రెండో పేపర్ లో అర్హత సంపాదించడానికి తగిన మార్కులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సివిల్ సర్వీసుల్లో ప్రాథమిక స్థాయిలో అర్హత సాధిస్తున్న వారి సంఖ్య 6 లక్షలలో కేవలం 14 లేక 15,000 మంది. 5,85,000కు పైగా అర్హత సాధించలేకపోతున్నారు. అందులో 15% అంటే దాదాపుగా 1,00,000 మంది కేవలం ఒక్క CSAT వల్లనే అర్హత కోల్పోతున్నారని అర్థమవుతోంది. ఈ CSAT లో ఒక్కొక్కసారి వెంట్రుక వాసులు అవకాశాన్ని కోల్పోతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. 2021లో IAS సాధించిన PM మిన్ను 2 సార్లు ఈ CSAT లోనే వైఫల్యాన్ని పొందిన విదంతాన్ని గత వీడియోలో మనం తెలుసుకున్నాం. అందువల్ల కాంప్రిహెన్షన్ లో మంచి ప్రావీణ్యం సంపాదించగలిగితే ఎలాంటి అనిశ్చితి లేకుండా పేపర్ 2లో యోగ్యత సంపాదించుకోవటం తేలిక. కాంప్రిహెన్షన్ వల్ల ఒక అభ్యర్థి కేవలం ప్రాథమిక పరీక్షలో గట్టెక్కడానికి ఉపయోగపడుతుందా, అన్ని విధాల అది మరి ఎందుకు పనికిరాదా అన్న ప్రశ్న రావచ్చు. కేవలం పరీక్షలో యోగ్యత సంపాదించి పెట్టే సాధనంగానే కాక అంతకన్నా ఎన్నో రెట్ల ఉపయోగాలు ఈ కాంప్రిహెన్షన్ వల్ల సివిల్ సర్వీసెస్ కి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు లభ్యమవుతున్నాయి. గత 14 సంవత్సరాలుగా కాంప్రిహెన్షన్ లో ఇస్తున్న వివిధ పరిచ్ఛేదాలను పరిశీలిస్తే అది కేవలం CSAT కే కాక మిగతా అంశాలకు కూడా ఎంతో ప్రయోజనకారిగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. గత 14 సంవత్సరాలుగా ఇచ్చిన అంశాలనే వాటిని ఒక్కసారి పరిశీలిస్తే అందులో చరిత్రకు సంబంధించిన విషయాలున్నాయి, సంస్కృతికి సంబంధించిన విషయాలున్నాయి, ఆర్థిక శాస్త్రానికి, పాలిటీకి, జాగ్రఫీకి, అగ్రికల్చర్ కి, ఎన్వైరన్మెంట్ కి, జనరల్ సైన్సెస్ కి, సోషల్ స్టడీస్ కి, ఎడ్యుకేషన్ కి, ఎథిక్స్ కి, ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ కి, కరెంట్ అఫైర్స్ కి, ఇలా అనేక రకాల అంశాలకు చెందిన విషయాలు ఈ కాంప్రిహెన్షన్ లో ఇవ్వడం మూలంగా ఇది కేవలం పేపర్ 2కే కాక సివిల్ సర్వీసెస్ లో ప్రాథమిక పరీక్ష అయిన పేపర్ 1 కు కూడా బాగా పనికొస్తుంది. పేపర్ 1కే కాకుండా చాలా ముఖ్యమైన మెయిన్ ఎగ్జామినేషన్ లో GS1, GS2, GS3, GS4 పేపర్లకు ఇది చాలా ఎక్కువగా పనికొస్తుంది. అంతేకాదు ఎస్ఐ రాయడానికి ఇది ఆలంబనగా ఉంటుంది. తన ఐచ్ఛికాంశానికి కూడా ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. అంతేకాకుండా మూర్తిమత్వ పరీక్ష అయిన ఇంటర్వ్యూలో కూడా ఇది ఎంతగానో సహకరిస్తుంది. ఇలా అనేక ప్రయోజనాలు ఈ కాంప్రిహెన్షన్ వల్ల లభ్యమవుతున్నాయి. ఈ కాంప్రిహెన్షన్ 2024లో ఇచ్చిన 18 పరిచ్ఛేదాలను పరిశీలిస్తే అందులో ఎంత వైవిధ్యం ఉందో ఒకసారి మనం తెలుసుకోవచ్చు. అందులో వేస్ట్ ఆఫ్ ఫుడ్, పబ్లిక్ డెట్, అర్బన్ ప్లానింగ్, సోషల్ మీడియా, క్వాలిటీ ఆఫ్ లిటరసీ, రోల్ ఆఫ్ సైన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్, ప్రిన్సిపల్స్ లేదా యూనివర్సల్ ట్రూత్స్, క్లాస్ రూమ్, చైల్డ్ అండ్ పేరెంట్స్, సైన్స్ అండ్ రాక్ ఫార్మేషన్, ఓషన్స్, బయాలజీ, రియాలిటీ ఇన్ డెమోక్రసీ, ఇంటర్ కనెక్టెడ్ హోమ్ డివైజెస్, సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్, ట్రూత్ వర్సెస్ పోయట్రీ, ఫ్లవర్ వర్సెస్ పెర్ఫ్యూమ్, ఇలా శాస్త్ర విజ్ఞానం దగ్గర నుంచి జీవిత పరమార్థానికి చెందిన అనేక అంశాలు ఇందులో మనకు లభ్యమవుతున్నాయి. కాంప్రిహెన్షన్ వల్ల అభ్యర్థికి లభించే గొప్ప వరం ఏమంటే తన భావ వ్యక్తీకరణ స్థాయిని ఉన్నతీకరించుకోవడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది. సివిల్ సర్వీస్కి వెళ్ళే అభ్యర్థి తప్పనిసరిగా ఒక నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. అదేమంటే టు రీడ్ బిట్వీన్ ద లైన్స్, అంటే అభివ్యక్తం చేయబడ్డ భావన కన్నా అభివ్యక్తం చేయకుండా ఉన్న భావన చాలా గొప్పది. దానిని తెలుసుకుని తగిన విధంగా సమాధానం చెప్పగలిగితే గొప్ప లబ్ధి చేకూరుతుంది. ఉదాహరణకు యూపీఎస్సీలో ఇచ్చినటువంటి 1-2 అంశాలను ఇక్కడ పరిశీలిద్దాం. యూపీఎస్సీ ఎస్ఏ రూపంగా ఒక అంశాన్ని ఇచ్చింది. సోషల్ మీడియా ఈజ్ అనదర్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. దీనిని పరిశీలించినప్పుడు చాలా మంది అభ్యర్థులు
సోషల్ మీడియాకు లేక డెమోక్రసీకో ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న అది సోషల్ మీడియా కాదు, ఇది డెమోక్రసీ కాదు, అనదర్ పిల్లర్. ఈ అనదర్ పిల్లర్ ఏమిటి? దీనికి సంబంధించిన విషయం రాస్తేనే మార్కులు వస్తాయి. కానీ చాలా మంది అటు సోషల్ మీడియా ఇటు డెమోక్రసీ వరకు ఆగిపోతుంటారు. అలాగే మరొక అంశాన్ని చూడండి. నీడ్ బ్రింగ్స్ గ్రీడ్, ఇఫ్ గ్రీడ్ ఇంక్రీజెస్ ఇట్ స్పాయిల్స్ ద బ్రీడ్. ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే నీడ్ బ్రింగ్స్ గ్రీడ్ అనేది ఎంతవరకు మనం అంగీకరించాలి? అది కొంతవరకు అంగీకరించవచ్చు, కొంతవరకు అంగీకరించలేం. అయితే లోతుగా ఆలోచిస్తే దాంట్లో కూడా సత్యం ఉంది. అందువల్ల ఒక విషయాన్ని చాలా లోతుగా ఆలోచించి తగిన సమాధానం చెప్పాలని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇదే సందర్భంలో మరొక అంశాన్ని మీకు గుర్తు చేయాలి. 2016లో ఎస్సేగా ఒక అంశాన్ని ఇచ్చారు. అదేమంటే ఇఫ్ డెవలప్మెంట్ ఈస్ నాట్ ఎంజెండర్డ్ ఇట్ ఈస్ ఎండేంజర్డ్. ఈ ఎంజెండర్డ్, ఎండేంజర్డ్ అనే పదాలకు అర్థం తెలవకపోవటం మూలంగా అభ్యర్థులు తికమక పడ్డారు. అయితే ఎస్ఏ పేపర్లో ఆంగ్ల భాషతో పాటుగా హిందీ భాషలో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. హిందీలో ఇచ్చిన ఆ అంశాన్ని పరిశీలిస్తే అది ఈ విధంగా ఉంది. స్త్రీ పురుష కా సమాన్ తరో కరోంకో షామిల్ కియా బినా వికాస్ సంకటగ్రస్త హై. అయితే ఇంగ్లీష్ వెర్షన్ ఎలా ఇచ్చారు? ఇఫ్ డెవలప్మెంట్ ఈస్ నాట్ ఎంజెండర్డ్ ఇట్ ఈస్ ఎండేంజర్డ్. అభ్యర్థులంతా ఈ రెండు పదాలకు వివిధ విధాలుగా ఆలోచించి రకరకాలుగా వ్యాసాలు రాశారు. వ్యాసాలు రాసిన తర్వాత దీనివల్ల పెను ప్రమాదం ఉందన్న భావనతో అందరూ మళ్ళా యూపీఎస్సీ వారిని అర్థించడం జరిగింది. అభ్యర్థులు ఏ విధంగా రాసిన తగిన మూల్యాంకనం చేస్తామని యూపీఎస్సీ వారు వాగ్దానం చేశారు. ఈ ఉదంతాన్ని నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. పరీక్షలలో మంచి మార్కులు రావాలంటే పాల్కురికి సోమనాథ మహాకవి చెప్పినట్టుగా పరీక్షలలో సమాధానాలు అల్పాక్షరాలలో అనల్పార్థ రచనలో ఉండాలి. మోర్ ఇన్ లెస్, ఎక్కువ భావాన్ని తక్కువ మాటలలో చెప్పగలిగే నైపుణ్యం కావాలి. చదివే పాఠకుడు లేక వినే శ్రోత రచయితే అంతా చెప్పాలని అనుకోరు, తాము కూడా ఆ రచనలో భాగంగా ఉండాలని భావిస్తుంటారు. అందుకే పెద్దలు చెప్పారు కావ్యం ధ్వనిప్రాయంగా ఉండాలి అని. ధ్వని అంటే ఏమిటి? సామాన్యార్థంతో పాటు మనోహరమైన విశేషార్థాన్ని స్ఫురింప చేసేదే ధ్వని. అంటే ధ్వని తక్కువ మాటల్లో విశేషార్థాన్ని, విశిష్టార్థాన్ని చెప్పాలి. ఉదాహరణకు గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం మనందరికీ తెలుసు. ఆ నాటకంలో గిరీశం బుచ్చమ్మతో ఒక మాట చెప్తాడు. ఇన్నాళ్లకు చిక్కాడు మెడతం బొట్లు. ఈ మాటలలో దాగిన అర్థం అంతా ఇంతా కాదు. ఆ స్వారస్యం అర్థమైతే పాఠకుడు గొప్ప అమితానందాన్ని పొందుతాడు. అయితే ఇంత ధ్వనిపూర్వకంగా అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ లో జవాబులు రాయాలని మనం కోరం. కానీ షేక్స్పియర్ అన్నట్టుగా బ్రివిటీ ఇస్ ద సోల్ ఆఫ్ విట్. తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని పలికించడం చాలా ముఖ్యం. అప్పుడే అభ్యర్థికి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇంతవరకు సీసాట్ లో ఉన్న కాంప్రిహెన్షన్ వల్ల ఏ లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాం. అయితే వీటన్నిటినీ మించిన గొప్ప లాభం ఒకటి ఉంది. ఆ లాభం ఏమిటో ఒకసారి చూడండి. 2011 నుంచి 2024 వరకు యూపీఎస్సీ ఇచ్చిన పరిచ్ఛేదాలను కొన్నట్టు పరిశీలిస్తే అవి మానవ జీవితం పైన ఎంత ప్రభావాన్ని చూపించగలుగుతాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. 2011లో ఇచ్చిన ప్రశ్న పత్రంలో పాసేజ్ 4లో మనిషికి నైతికత ఎంత ముఖ్యమో, మనిషి నైతికంగా ఎందుకు ఉండాలో వివరిస్తుంది. అలాగే అదే సంవత్సరం పాసేజ్ 5లో ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటే మనిషికి ఒక తాత్వికత ఎందుకు ఉండాలి ఆ విషయాన్ని తెలియచేస్తుంది. అలాగే 2012లో పాసేజ్ 3లో నిజమైన చదువు ఎలా ఉండాలో వివరిస్తుంది. 2013లో పాసేజ్ 3లో మనిషికి క్యారెక్టర్ ప్రాధాన్యతని వివరిస్తుంది. 2015లోని పాసేజ్ 16లో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలనే వాటిని ఏ విధంగా అలవర్చుకోవాలి, వాటి ప్రాధాన్యత ఏమిటి. అలాగే 2016లోని పాసేజ్ 14లో అకౌంటబిలిటీ అంటే మనిషి బాధ్యతాయుతంగా ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి ఆ విషయాన్ని వివరిస్తుంది. 2017లోని పాసేజ్ 2లో ఒక మనిషి మహోన్నతుడు కావాలంటే ఏం చేయాలో ఆ వివరాలు తెలియజేస్తుంది. అదే విధంగా 2018లో పాసేజ్ 4లో నాయకత్వం అంటే ఏమిటి, నాయకత్వాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలి. అదే విధంగా 2019 పాసేజ్ 13లో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్య ప్రాధాన్యత ఏమిటి అన్న విషయాన్ని వివరించింది. 2020లోని పాసేజ్ 4లో ఒక మనిషి ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి, ఆర్థిక అక్షరాస్యత ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఇన్వెస్ట్మెంట్లు అనే వాటిని ఏ విధంగా చేయాలి, ఇలా ఆర్థిక పరమైన జ్ఞానాన్ని కూడా
ఈ పరిచ్ఛేదం మనకు అందిస్తుంది. అలాగే 2022లోని పాసేజ్ 12 ఒక మనిషి స్వతంత్రంగా నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తి ఎటువంటి అగచాట్లు పడతాడో ఆ వైనాన్ని తెలియచేస్తుంది. ఇక 2023లోని పాసేజ్ 3లో స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాల అభివృద్ధి అనేటువంటిది ఎంత ముఖ్యమో అందులో మనకు తెలియచేస్తుంది. ఇక చివరిగా 2024లోని పాసేజ్ 8లో ఒక మనిషి సిద్ధాంత బలంతో ఎలా బ్రతకాలి, ప్రిన్సిపల్ సెంట్రిక్ గా ఏ విధంగా ఉండాలి, ఈ వివరాలనే వాటిని అవగతం చేస్తుంది. ఇలా కాంప్రిహెన్షన్ కేవలం పరీక్ష పాస్ అవడానికి తగిన అంశాలనే కాకుండా జీవిత పరీక్షలు కూడా నెగ్గటానికి తగ్గ అనేక అంశాలను మనకు అవగతం చేస్తోంది. కాంప్రిహెన్షన్ అర్థం చేసుకోవడం మూలంగా ఒక వ్యక్తికి ఉన్న భాషా జ్ఞానం పెరుగుతుంది. అంటే ఈ కెన్ ఇంప్రూవ్ హిజ్ వొకాబులరీ. ఒక మాటను సందర్భానుసారంగా ఏ విధంగా వినియోగించాలో అది అర్థమవుతుంది. పరిచ్ఛేదాలలో ఉండే ముఖ్య భావాలనే వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. మాటల వెనక దాగిన భావాలు ఏమిటో ఆ భావాలు తెలుసుకోవడం తేలికవుతుంది. భావానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో అది మనకు తెలుస్తుంది. మొత్తం ఆ పరిచ్ఛేదంలో ఏ భావాలు చెప్పారో దానిని మనం అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఒక రచయిత దృక్పథం ఏమిటో, అతడు ఏ ఉద్దేశంతో ఈ భావాలనే వాటిని చెప్తున్నాడో వాటిని కూడా తెలుసుకోవడానికి ఈ కాంప్రిహెన్షన్ ఎంతగానో పనికొస్తుంది. ఇలా కాంప్రిహెన్షన్ అనే దానికి ఎన్ని లాభాలు ఉన్నాయో లెక్క కట్టడం కష్టమే. కాంప్రిహెన్షన్ కేవలం పరీక్షలో యోగ్యత సంపాదించడానికి ఒక పరికరం మాత్రమే కాదు, అది జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి పనికి వచ్చే సంజీవిని కూడా. దీర్ఘకాలికంలో కాంప్రిహెన్షన్ వల్ల ఎన్ని లాభాలు వస్తాయో మనం ఇక్కడ చూసాము. దీర్ఘకాలికమైన లాభాలనే వాటిని కాస్త పక్కన పెట్టి ప్రస్తుతం పరీక్ష పాస్ అవ్వాలి, గట్టెక్కాలి కాబట్టి కాంప్రిహెన్షన్ ద్వారా అత్యధిక మార్కులు ఏ విధంగా సంపాదించుకోవాలో దాని మీద దృష్టి పెట్టాలి. అందుకు సాధనం కాంప్రిహెన్షన్ పరిచ్ఛేదాలలో అడిగే ప్రశ్నల తీరు, వాటికి సమాధానాలు ఎంపిక చేసే విధానం తెలుసుకోవాలి. అది ఎలా చేయాలో మరో వీడియోలో చూద్దామా.